హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే సినిమాల సీజన్ అనే చెప్పాలి. సంక్రాంతికి కోడి పందాలు ప్రబల తీర్థలే కాదు, సినిమాలు చూడడం కూడా సంప్రదాయంగా మారిపోయింది. అందుకే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి పెద్ద సినిమాలని రిలీజ్ చేస్తుంటారు. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రముఖ బ్యానర్లని ఈ సీజన్ లోనే తమ సినిమాలని రిలీజ్ చేయాలని చూస్తుంటారు. అందువల్లే ఎవ్రీ 3-4 సినిమాలు ఆ పండగకి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ క్లాష్ లో ఒకటో రెండో సినిమాలు హిట్ అయితే మిగిలిన సినిమాలు ఆ క్లాష్ లో కొట్టుకొని పోతాయి. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ కాగా ప్రేక్షకులు 2 చిత్రాలకి పట్టం కట్టారు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ కాగా డాకు మహారాజ్ హిట్ తో సరిపెట్టుకుంది. ఇక రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన గేమ్ చేంజర్ డిజాస్టర్ అయ్యింది. అయితే పండుగ 6 నెలలు ఉండగానే సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయని దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. 2026 సంక్రాంతికి 4.5 నెలలు ఉండగానే అప్పుడే చాలా సినిమాలు ఆ డేట్ పై కర్చీఫ్ వేసేసాయి. ఈ పండగకి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు చాలా నెలల క్రితమే డేట్ ఫిక్స్ చేసుకుంది. అలాగే ప్రభాస్, మారుతి కాంబినేషన్ లని ది రాజా సాబ్ కూడా సంక్రాంతికి కర్చీఫ్ వేసుకుంది. ఈ చిత్రం ముందుగా December 5th రిలీజ్ కావాల్సి ఉండగా సంక్రాంతి షిఫ్ట్ అవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో అఖండ 2 September 25th రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ చిత్రం ఎప్పుడొస్తుందని మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. కొందరు మాత్రం సంక్రాంతికి రానుంది అంటున్నారు. ఇదే జరిగితే 22 years తర్వాత ఈ ముగ్గురు హీరోల మధ్య క్లాష్ రానుంది. అయితే చిరంజీవి నటించిన అంజీ, నందమూరి బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ, ప్రభాస్, త్రిష జంటగా నటించిన వర్షం మూవీ 2004 సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ అయ్యాయి. ఇద్దరు పెద్ద హీరోల మధ్య అప్పుడు యంగ్ హీరో అయిన ప్రభాస్ నలిగిపోతాడని అందరు అనుకున్నారు. అయితే అంజీ సినిమా విజువల్ వండర్ అని పేరు తెచ్చుకున్న ప్రేక్షకుల్ని మెప్పించడంలో వెనుకబడింది. ఇక బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన లక్ష్మీ నరసింహ పర్వాలేదనిపించింది. బాలయ్య స్టైల్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న బాలయ్య ఫ్యాన్ వాచబుల్ లిస్ట్ లో ఎప్పుడు ముందుంటుంది. అప్పుడప్పుడే స్టార్డమ్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభాస్ అదే సమయంలో వర్షం మూవీలో రాగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రభాస్, త్రిష జోడీ మధ్య లవ్, రొమాన్స్, విలన్ గా గోపీచంద్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు మళ్ళీ సంక్రాంతికి రానుండడంతో ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తిగా నెలకొంది. అయితే అఖండ 2 రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.